వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 24, 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 1. ఇటీవల విడుదలైన బెటర్ నెవర్ స్టాప్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఏ. ఉర్జిత్ పటేల్, బి. శ్యామ్ శ్రీనివాసన్, సి. అభిజిత్ జోక్, డి. ప్రతాప్ సింగ్. సమాధానం బి. శ్యామ్ శ్రీనివాసన్. ఫెడరల్ బ్యాంక్ మాజీ ఎండీ మరియు సీఈఓ అయిన శ్యామ్ శ్రీనివాసన్ తన జీవిత అనుభవాలు మరియు బ్యాంకింగ్ కెరియర్లోని పాఠాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశారు. 2. అంతరిక్ష విజ్ఞాన రంగంలో విశేష కృషికిగాను ఏ దేశానికి చెందిన సంస్థ ఇస్రోకు గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు 2026ను ప్రకటించింది? ఏ. రష్యా, బి. ఫ్రాన్స్, సి. అమెరికా, డి. జపాన్. సమాధానం సి. అమెరికా. ఏఐఏఏఐ చంద్రయాన్-3 మిషన్ సాధించిన అద్భుత విజయానికి గాను అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఇస్రోకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించింది. 3. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇటీవల భారత నౌకాదళం కోసం తదుపరి తరం ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ ఐఎన్ఎస్ సంఘమిత్రను ఎక్కడ ప్రారంభించింది? ఏ. విశాఖపట్నం, బి. కొచ్చి, సి. కోల్కతా, డి. ముంబై. సమాధానం సి. కోల్కతా. ఇది తదుపరి తరం పెట్రోల్ షిప్పులలో మొదటిది. దీనికి సమ్రాట్ అశోకుడి కుమార్తె సంఘమిత్ర పేరు పెట్టారు. 4. పంటల మెరుగుపల్ల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత జీన్ ఎడిటర్ ప్లాంట్ ఓపెన్ క్రిస్పర్-1ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. ఐఐటి మద్రాస్, బి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్, సి. పూణే విశ్వవిద్యాలయం, డి. ఐసిఏఆర్ ఢిల్లీ. సమాధానం బి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్. ఐసిఏఆర్ మరియు సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కలిసి ఏఐ సహాయంతో మొక్కల డిఎన్ఏను ఖచ్చితంగా మార్చగల ఈ స్మార్ట్ టూల్ను రూపొందించారు. 5. ఇటీవల 19వ శతాబ్దపు స్వాతంత్ర సమరయోధుడు వీరా పాసీ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఆవిష్కరించారు? ఏ. లక్నో, బి. రాయ్బరేలీ, సి. వారణాసి, డి. అయోధ్య. సమాధానం బి. రాయ్బరేలీ. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న వీరయోధుడు వీరా పాసీ విగ్రహాన్ని రాయ్బరేలీలోని లోద్వారీ గ్రామంలో ఆవిష్కరించారు. 6. వృద్ధుల సంరక్షణ కోసం జీవన్ అప్లికేషన్ మరియు శతాయు గెరియాట్రిక్ కేర్ గివర్ డాష్బోర్డ్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణ అభివృద్ధి శాఖ. సమాధానం సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. వృద్ధులకు అవసరమైన ఆరోగ్య సేవలు మరియు శిక్షణ పొందిన సంరక్షకుల సమాచారాన్ని ఒకేచోట అందించడం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉద్దేశం. 7. మేడ్రిడ్ గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026లో ప్రపంచంలోని టాప్ 5 అత్యుత్తమ నీటి సరఫరా బోర్డుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ ఏది? ఏ. ఢిల్లీ జల్ బోర్డ్, బి. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, సి. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్, డి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్. సమాధానం బి. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్. గ్లోబల్ వాటర్ సమ్మిట్లో నీటి పొదుపు మరియు మురుగునీటి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు బెంగళూరు బోర్డుకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 8. ప్రతి ఏటా మే 24న కామన్వెల్త్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. ఐక్యరాజ్యసమితి స్థాపన, బి. రాణి విక్టోరియా జన్మదినం, సి. భారత స్వాతంత్ర దినోత్సవం, డి. బ్రిటిష్ పార్లమెంట్ ఏర్పాటు. సమాధానం బి. రాణి విక్టోరియా జన్మదినం. 1819 మే 24న జన్మించిన రాణి విక్టోరియా గుర్తుగా గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 9. ఇటీవల మళ్లీ ఏకగ్రీవంగా అస్సాం అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. హిమంత బిస్వ శర్మ, బి. లక్ష్మణ్ ఆచార్య, సి. రంజిత్ కుమార్ దాస్, డి. కిరణ్ రిజిజు. సమాధానం సి. రంజిత్ కుమార్ దాస్. రంజిత్ కుమార్ దాస్ గతంలో కూడా అస్సాం అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. 10. యాబ్బీ క్రియేటివ్ అవార్డ్స్ 2026లో ఏ హిందీ వార్తాపత్రికకు పబ్లిషర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించింది? ఏ. దైనిక్ భాస్కర్, బి. దైనిక్ జాగరన్, సి. అమర్ ఉజాలా, డి. హిందుస్థాన్ టైమ్స్. సమాధానం బి. దైనిక్ జాగరన్. మీడియా రంగంలో అత్యుత్తమ సృజనాత్మకత కనబరిచినందుకుగాను దైనిక్ జాగరన్కు ఈ అవార్డు గెలుచుకుంది. 11. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల తోపుగొండ్లు తయారుచేసే భారీ ప్లాంట్ను మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఏ. పూణే, బి. షిరిడి, సి. నాగ్పూర్, డి. ముంబై. సమాధానం బి. షిరిడి. దేశీయంగా రక్షణ పరికరాలు నిర్మాణాన్ని పటిష్టం చేసే క్రమంలో అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీ సమీపంలో ఈ ప్లాంట్ను ప్రారంభించారు. 12.
ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించే అన్ని వాహనాలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలే అయ్యుండాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ కేరళ, బి ఒడిషా, సి గుజరాత్, డి హర్యానా. సమాధానం బి ఒడిషా. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఒడిషా ప్రభుత్వం తన కార్యాలయాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడాలని ఆదేశించింది. 13. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల రాజస్థాన్లోని ఏ ప్రాంతంలో కొత్త గ్యాస్ నిల్వలను కనుగొంది? ఏ బార్మర్, బి జైసాల్మేర్ దాండేవాలా ఫీల్డ్, సి బికనీర్, డి జోధ్పూర్. సమాధానం బి జైసాల్మేర్ దాండేవాలా ఫీల్డ్. జైసాల్మేర్ జిల్లాలోని దాండేవాలా రేంజ్ ప్రాంతంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ సహజ వాయు నిక్షేపాలను గుర్తించింది. 14. భారతదేశపు మొట్టమొదటి నక్షత్ర వాటిక ఏ రాష్ట్రంలోని సరస్వతీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అభివృద్ధి చేయబడింది? ఏ ఉత్తరప్రదేశ్, బి హర్యానా, సి రాజస్థాన్, డి మధ్యప్రదేశ్. సమాధానం బి హర్యానా. హర్యానాలోని కురుక్షేత్ర లేదా కైథల్ సరిహద్దులలో ఉన్న సరస్వతీ వైల్డ్లైఫ్ శాంక్చువరీలో ఈ ప్రత్యేక వనాన్ని స్థాపించారు. 15. డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏ భారతీయ డిస్కస్ త్రో క్రీడాకారునిపై 7 ఏళ్ల నిషేధం విధించింది? ఏ వికాస్ గౌడ, బి అర్జున్ సింగ్, సి బన్వీర్, డి శివపాల్ సింగ్. సమాధానం సి బన్వీర్. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో నాడా అప్పీల్ ప్యానర్ బన్వీర్పై 7 ఏళ్లపాటు క్రీడల నుండి నిషేధం విధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.